హలో గైస్, ఈ వీడియోలో మనం షాంగ్రీ-లా ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ట్రాష్ గేమ్స్లోనే గాడ్ టియర్ గేమ్ షాంగ్రీ-లా ఫ్రంటియర్. దాన్ని మన ట్రాష్ గేమర్ హిజుటోమి ట్రై చేయబోతున్నారు. ఎట్లాంటి అడ్వెంచర్స్ తను వెయిట్ చేస్తున్నాయో చూద్దాం. ఓపెన్ చేసినామంటే మనకి రాక్ అండ్ రోల్ గేమ్ షాప్ని చూపిస్తారు. మానవ్ ఓపెన్ చేసింది. అక్కడికి రీన్-చాన్ సమ్మర్ బ్రేక్లో కరాటే క్లాస్కి వెళ్తూ వస్తుంది. హిజుటోమి కోసం వస్తుంది. ఇంకా తను రాలేదు. సమ్మర్ బ్రేక్ కదా, షాంగ్రీ-లా ఆడుతూ కూర్చోంటాడని మానా చెప్తుంది. రీన్-చాన్ అవునా ఇంకా రాలేదా అంటే, సరే నువ్వు ఇంకా గేమ్లో షాంగ్రీ-లా ఫ్రంటియర్లో మన హిజుటోమిని కనిపెట్టలేదంటే, నేను సన్రాకు పేరుతో ఉన్న ప్లేయర్ని వెతుకుతున్నా, తన పేరునే, కానీ నాకు కనపడలేదని చెబుతుంది. ఇటు కట్ చేస్తే మనకి హిజుటోమి సిస్టర్ని చూపిస్తారు. ఏం పేరు రూమి-చాన్. మన హిజుటోమి ఏమో వికీపీడియాలో రాబిటోసా గురించి వెతుకుతాడు, దాని హిస్టరీ గురించి. మీరు కనుక ఫస్ట్ ట్యుటోరియల్ సిటీని స్కిప్ చేసి పైథాన్ని కనుక బ్రిడ్జ్ కాడ ఓడిస్తే బాస్ని, మీకు నెక్స్ట్ సిటీలో ఒక ఓర్పల్ బన్నీ వచ్చి రాబిటోసాకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఒక జైంట్ స్నేక్ని ఓడించాలి. అది కనుక ఓడిస్తే మీకు వార్పల్ స్పెల్ ఎంచాంట్మెంట్ అనే ఎక్విప్మెంట్ లభిస్తుందంటే, నిన్న ఆడిన గేమ్లో వైసాచ్ అనే మాన్స్టర్ని చూశాను తప్ప దీన్ని చూడలేదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది దానికి అని చెప్తారు. తర్వాత నిన్న జరిగిన విషయాన్ని హిజుటోమి గుర్తెచ్చుకుంటాడు. ఇది ఒక ట్రైనింగ్ క్వెస్ట్ ఒకటి ఆఫర్ చేస్తాడు వైసాచ్ మన సన్రాకుకి. దానికి సన్రాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి, నాకు మంచి ఎక్విప్మెంట్స్ ఐటమ్స్ వస్తాయి కాబట్టి నాకు ఇది ఓకే అని చెప్పి, థ్యాంక్ యూ డాన్ వైసాచ్, నేను ఈ ట్రైనింగ్ క్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే, దానికి వైసాచ్ డానా అని చెప్పి సన్రాకు వైపు నడుచుకుంటూ వస్తాడు. సన్రాకు ఏమో హడలెత్తిపోతాడు. కానీ వైసాచ్ వచ్చి, అట్లా నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నన్ను జస్ట్ నువ్వు వైసాచ్ అని పిలువు చాలు, లేదా వ్యాష్ అని పిలువు అంటే, దానికి సన్రాకు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యి సరే డాన్ వ్యాష్ అని పిలుస్తాడు. ఇటు తిరిగి వైసాచ్ తన కొడుకైన ఎమ్మలతో చెప్తాడు, నువ్వు కూడా అతని క్వెస్ట్లో అతనితో పాటు ఉండి టాంచి అతని మీద ఒక కన్నేసి ఉంచి మన రాబిటోసాకి తీసుకొస్తూ ఉండని చెప్తాడు. సరే అని చెబుతుంది ఎమల్. దాని తర్వాత ప్యాలెస్ని చూపిస్తారా సన్రాకు అంటే, నేను ఇప్పటికే చాలాసేపు గేమ్ ఆడాను, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటే, వెళ్ళే వైసాచ్ ఒక్క క్షణం మన వెనక్కి తిరిగి మన సన్రాకు మెడలో ఒక బెల్ట్ని వేసి వెళ్తాడు. ఈ బెల్ట్ ఏంటంటే వార్పల్ కాలర్. ఇది వేసుకుంటే ఇప్పుడు నుంచి తను గెయిన్ చేసే ఎక్స్పీలో సగం ఎక్స్పీ మాత్రమే మన సన్రాకుకి వస్తుంది. ఈ విషయం తెలిసిన మన హీరో ఇక్కడ వైసాచ్ గురించి కానీ, ఎమ్ముల్ గురించి కానీ, వార్పల్ కాలర్ గురించి కానీ లేదు. సో నేను ఒక్కడనే అది కనిపెట్టానని చూస్తాడు. 11:30 అవుతుంది టైం. తర్వాత తను ఇంకో గేమ్ బర్ఫ్ అని బాక్స్ ఆన్లైన్ మల్టీప్లేయర్ అని చెప్పి ఇంకో గేమ్లోకి వెళ్తాడు, విఆర్లోకి. ఇది ఒక ట్రాష్ గేమ్. ఇక్కడ తన కోసం ఆల్రెడీ తన ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఆన్లైన్లో. ఇద్దరు కలిసి ఫైట్ స్టార్ట్ చేసుకుంటారు, బ్యాటిల్. అయితే ఈ ట్రాష్ గేమ్ అవటం వల్ల గ్లిచ్ పరంగా వాళ్ళ ఫ్రెండ్ తన హ్యాండ్స్ని మల్టిప్లై చేసి సన్రాకు మీదకి వస్తాడు. సన్రాకు కూడా తన దగ్గర ఉన్న గ్లిచ్తో 12 frames/second మల్టీఫిస్ట్ అనే అటాక్ను వాడతాడు. దాంతో కౌంటర్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ అటాక్ని. తన చేయిని కూడా విరగొడతాడు. విరిగిన చెయ్యే సన్రాకుని అటాక్ చేస్తుంది. ఈ అటాక్ ఉందని సన్రాకు తెలియదు, ఓడిపోతాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ట్రాష్ గేమ్స్ వదిలేసి నువ్వు ఎస్ఎల్ఎఫ్ ఆడుతున్నావు అంటగా అంటే, అవును నేను ఎస్ఎల్ఎఫ్ గేమ్ని ఆడుతున్నాను, అందులో 7 మాన్స్టర్స్ ఉన్నాయి, వాటిలో 4 గురించి మాత్రమే వికీపీడియాలో ఉంటుంది ప్లేయర్ బ్లేస్లో, అట్లాంటిది వాటిల్లో ఒక దాంతో నేను బ్యాటిల్ చేశాను, నీకు విషయం తెలుసా, అయినా అది నన్ను చిత్తుగా ఓడించింది, దాన్ని నేను లెవెలప్ అయ్యి ఓడించే వరకు ఆ గేమ్ని నేను వదిలిపెట్టను అని చెబుతాడు. తర్వాత
అయితే మనకి తెలిసిన వ్యక్తి ఆ గేమ్ ఆడతాడు. నేను ఈమెయిల్ చేశా అని చెప్తాడు. ఇటువైపు ఒక అమ్మాయిని మనం చూస్తాం, కొత్త క్యారెక్టర్ని. ఆ అమ్మాయికి ఈమెయిల్ వెళ్తుంది, సన్రాకు ఇట్లా ఎస్ఎల్ఎఫ్ ఆడుతున్నాడు. ఓ ఆ ట్రాష్ గేమర్ ఇప్పుడు గాడ్ టియర్ గేమ్కి వచ్చాడని చెప్తుంది. ఇటువైపు ప్లేయర్స్ని కొంతమందిని కిల్ చేస్తుంది ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఆథర్ పెన్సిల్గాన్ అని ఉంటుంది. సరే తను నేను గైడ్ చేస్తా అని చెప్తుంది. ఇటువైపు సెకండ్ డేలో ఒక సందులోకి సన్రాకు ఎంఎల్ వస్తారు. వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. మన సన్రాకు ఎమ్ముల్ని త్రాడ్రేమాకి మనం తొందరగా వెళ్దాం, ఇక్కడ ఉంటే సమ్మర్ బ్రేక్ కాబట్టి చాలామంది కొత్త ప్లేయర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎస్ఎల్ఎఫ్ ఆడుతున్నారు. సో తొందరలో ఈ సిటీ ఫస్ట్ సిటీ నిండిపోతుంది ప్లేయర్స్తో. కాబట్టి మనం థర్డ్ సిటీకి వెళ్దామంటే ఎమ్మెల్ రిక్వెస్ట్ పంపిస్తుంది, నేను నీ టీంలో ఒక పార్ట్నర్గా ఉంటా అని. తన లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సన్రాకుకి దగ్గరగా. అందుకని సన్రాకు తన టీమ్మేట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు బయటకు వచ్చి టాడ్రేమాకి వెళ్దాం అనుకుంటే ఎమ్ముల్ని చూసిన ఇద్దరు అమ్మాయిలు ఆశ్చర్యపోతారు, నీకు ఓర్పల్ బన్నీ ఎక్కడ దొరికింది, మాకు చూపించి దాన్ని ఎట్లా టీం చేయాలో అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పి. అయితే దాని గురించి చెప్పాలంటే ర్యాప్టోజా గురించి చెప్పాలి కాబట్టి ప్యాలెస్ గురించి. అక్కడి నుంచి సన్రాకు వెళ్ళిపోతాడు, కానీ ఒక అమ్మాయి స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. తర్వాత సన్రాకుని ఎమ్మెల్ ఏం చేద్దామంటే, నేను ఒక థియరీని టెస్ట్ చేయాలి, నాకంటే లో లెవెల్లో ఉన్న మాన్స్టర్స్ నన్ను చూసి పారిపోతాయా అని చెప్పి. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వీళ్ళ వైపు వచ్చిన మాన్స్టర్ అంతే లో లెవెల్లో అయి ఉండి పారిపోయిద్ది. ఏది సన్రాకు పైన ఉన్న మార్క్స్ లైకోగాన్ కర్స్ మార్క్ని చూసి. అయితే ఎట్లాగైనా కష్టపడి దాని వెంటబడి సన్రాకు దాన్ని ఓడిస్తాడు. దాంతో తనకి ఈఎక్స్పీ వస్తుంది. తన థియరీ క్లియర్ అయింది. లో లెవెల్ మాన్స్టర్స్ క్లియర్ అయినా వాటిని పట్టుకొని ఓడిస్తే తనకి ఈఎక్స్పీ వస్తుందని. ఎమ్మెల్ తర్వాత అయితే ఏం చేద్దామంటే ఇట్లాంటి చిన్న చిన్న మాన్స్టర్స్ని వదిలేసి ఏరియా బాస్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ ఏరియా బాస్ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. అదంతా ఓ మార్ష్. అయితే ఇక్కడ ఉండే బాస్ పేరు ఏందని ఎమ్మెల్ని అడిగితే ఎమ్మెల్ చెప్తుంది దాని పేరు మడ్డిగర్. అది మార్ష్లోంచి వచ్చి అటాక్ చేస్తుందంటే మార్ష్లో మనం నడవడమే కష్టం, అలాంటిది మార్ష్లో ఈజీగా స్విమ్ చేసి పరిగెత్తగలిగే ఎనిమీనా, ఇదే నాకు తెలిసి నా వరస్ట్ పాసిబుల్ మ్యాచప్ అని చెప్పి సన్రాకు అనుకుంటుంటే మడ్డిగర్ బయటికి వస్తుంది మడ్లోంచి. అది ఆ మడ్లో చాలా ఈజీగా కదులుతుంది, కానీ మన సన్రాకుకి వల్ల కాదు. దాన్ని చూసినమ్మట భయంతో వణిగిపోతాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.